అత్యంత ప్రేమ. ఎపిసోడ్ 58 ఎప్పటికీ నాతోనే దాచుకుంటాను. ఓ మై గాడ్, విజయ్ నువ్వే కదా? నువ్వే విజయ్ అని నేనెప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు నీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం విజయ్. నీ వాయిస్ లో నిజంగా ఏదో మ్యాజిక్ ఉంది. ఐ లవ్ ఇట్. నీ ఆల్బమ్స్ అన్ని నేను ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. అయ్యో, నేను చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాను. నువ్వు విజయ్ ఒక్కరే అవుతారని నేనస్సలు ఊహించలేదు. నేను నీకు పెద్ద ఫ్యాన్ను. విజయ్, నాకొక ఆటోగ్రాఫ్ ఇస్తావా ప్లీజ్ అని చాలా ఎక్సైటెడ్ గా అడుగుతుంది పవిత్ర. పవిత్ర విజయ్కి ముందు నుండే పెద్ద ఫ్యాన్. ఇక విజయ్ ఒక్కరే అని తెలిసాక తన ఎక్సైట్మెంట్ ను ఆపుకోలేకపోతుంది. ఆటోగ్రాఫ్ కోసం విజయ్ ముందర చిన్న కుక్క పిల్లలాగా మోకాళ్ల మీద కూర్చుని అడుగుతుంది. విజయ్ షాక్ అవుతాడు. పవిత్రకి అతని పాటలు నచ్చుతాయని, అతనికి పవిత్ర పెద్ద ఫ్యాన్ అవుతుందని విజయ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. పవిత్ర అతని మ్యూజికల్ స్కిల్స్ ను పొగుడుతూ ఉంటే విజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పవిత్రను పైకి లేపి, స్టడీ రూమ్ లో నేను సైన్ చేసి పెట్టిన కొన్ని ఆల్బమ్స్ ఉన్నాయి. ఒకవేళ నీకు కావాలంటే వాటిని వెళ్లి తీసుకోవచ్చు. నిజమా? తర్వాత వావ్, థాంక్యూ సో మచ్ అని పవిత్ర ఆనందంగా చిందులేస్తూ సమాధానమిస్తుంది. తర్వాత విజయ్ను స్టడీ రూమ్ కి పుష్ చేసుకుంటూ తీసుకెళ్లి అతని సైన్డ్ కాపీస్ ను తీసుకుంటుంది. అతను సైన్ చేసిన ఆల్బమ్స్ ను తన గుండెలకు హత్తుకుంటూ, థాంక్యూ విజయ్, నేను ఈ ఆల్బమ్స్ ను ఎప్పటికీ నాతోనే దాచుకుంటాను అని చెప్తుంది. విజయ్ పవిత్రను చూస్తూ చిన్నగా నవ్వుతాడు. అతని కళ్లలో తెలియని మెరుపు కనపడుతుంది. అతని మనసులో నుండి మాటలు వినిపిస్తాయి. థాంక్యూ టు మధుశ్రీ, నేను కూడా నిన్ను ఎప్పటికీ నాతోనే దాచుకుంటాను అని. వాళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కార్లో బయటికి వెళ్తారు. విజయ్ పవిత్ర వైపు చూస్తూ, మధుశ్రీ, నీకు ఈరోజు షూటింగ్ లేదా అని అడుగుతాడు. లేదు, ఈరోజు చేస్తున్న సీన్స్ కి నేనవసరం లేదని చెప్పారు. కాబట్టి నేను నీతో కలిసి రీహాబిలిటేషన్ సెంటర్కి వస్తాను అని పవిత్ర జవాబు ఇస్తుంది. పవిత్ర నవ్వుతూనే ఉంది. తన మూడ్ ఈరోజు చాలా బాగుంది. విజయ్తో గడిపిన ప్రతి క్షణం ఆమెకి ప్రశాంతంగా, హ్యాపీగా అనిపిస్తుంది. విజయ్ మెల్లగా, నేను నీ పర్సనల్ టైంను యూజ్ చేసుకుంటున్నానా? నేను నీకు వీకెండ్లో హాలిడే ఇస్తున్నాను. కాబట్టి నువ్వు సాటర్డే, సండే నీకు నచ్చినట్టు ఉంటూ రెస్ట్ తీసుకో అని దిగాలుగా చెప్తాడు విజయ్. తను పవిత్రను చాలా కైండ్ గా ట్రీట్ చేస్తున్నాడు. అతను ఇప్పటివరకు చేసిన పెద్ద పని ఏంటంటే, కొన్ని కోట్ల రూపాయల అప్పు పేరుతో పవిత్రను అతని పక్కనే కట్టేసుకోవడం. అప్పు తీర్చాలన్న కారణంతో పవిత్ర ఇప్పుడు అతని పక్కన ఉంటున్నా, ఏదో ఒక రోజు ప్రేమబంధంతో అతని పక్క ఉంటుందని విజయ్ నమ్ముతాడు. వావ్, ఎంత మంచివాడో! 2 రోజులు హాలిడేస్ ఇచ్చి నాకు నచ్చినట్టు ఉండమని చెప్తున్నాడు. ఇంత మంచివాళ్లు ఎక్కడైనా ఉంటారా అని పవిత్ర విజయ్ను మనసులో పొగుడుతుంది. ఇంత మర్యాదస్తున్ని, మనసున్న వ్యక్తిని కలిసిందంటే ముందు జన్మలో పవిత్ర చాలా పుణ్యం చేసినట్టుంది. పవిత్ర విజయ్ వైపు చూస్తూ నవ్వుతూ, ఇట్స్ ఓకే విజయ్, ఇప్పుడు చెయ్యాల్సిన పని ఏమీ లేదు. నీతో హాస్పిటల్కి రావడమే నాకీరోజు ఉన్న ముఖ్యమైన పని అని చెప్తుంది. థాంక్యూ. విజయ్ పెదాలు నవ్వుతూ విచ్చుకుంటాయి. ఇద్దరూ కలిసి అపోలో హాస్పిటల్కి చేరే వరకు కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ఉంటారు. అపోలో హాస్పిటల్ రీహాబిలిటేషన్ సెంటర్కి చేరగానే విజయ్కి ప్రొఫెసర్ నరేంద్ర రికవరీ ట్రైనింగ్ లో సహాయం చేస్తాడు. కొద్దిసేపు తర్వాత ఒకవైపు కూర్చుని వాళ్లను అబ్జర్వ్ చేస్తున్న పవిత్రను చూసి, విజయ్, నువ్వు ఫీమేల్ అసిస్టెంట్ ను ఎప్పటినుండి హైర్ చేసుకున్నావు అని ప్రొఫెసర్ నరేంద్ర అడుగుతాడు. ఈ మధ్యే అని సింపుల్ గా బదులు ఇస్తాడు విజయ్. ప్రొఫెసర్ ముందు విజయ్ పవిత్రను ఎక్కువగా పట్టించుకోడు. అతను ఇలా పవిత్ర మీద ఎక్కువ పట్టింపు లేనట్టుగానే నటిస్తున్నాడు కాబట్టి
ప్రొఫెసర్ నరేంద్ర పవిత్రను చూసి అసిస్టెంట్ అనుకున్నాడు. లేదంటే ఖచ్చితంగా విజయ్కి పవిత్ర మీద ప్రేమ ఉందని పసిగట్టేవాడు. నరేంద్ర పవిత్ర వైపు చూసి నవ్వుతూ, ఓ, అయితే నీకు ఆపోజిట్ జెండర్ యాంగ్జైటీ తగ్గిపోయిందా అని అడుగుతాడు. ప్రొఫెసర్ నరేంద్ర అలా అడిగేసరికి విజయ్ షాక్ అవుతాడు. గతంలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో విజయ్కి ఆపోజిట్ జెండర్ యాంగ్జైటీ ఉన్నట్టుగా, అమ్మాయిలంటే భయం ఉందని చాలా రూమర్స్ వచ్చాయి. కాని నిజానికి విజయ్ ఈ వంకతో అతని ఫ్యామిలీ వాళ్లు తెచ్చే మ్యారేజ్ ప్రపోజల్స్ ను అడ్డుకోవచ్చని అతను సృష్టించుకున్న జబ్బు మాత్రమే. విజయ్కి అటువంటి యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ నిజానికి లేవు. ఒకవేళ అతను నార్మల్గా హెల్దీగా ఉన్న వ్యక్తి అని అతని పేరెంట్స్ కి తెలిస్తే వాళ్లు ఖచ్చితంగా ఒక రిచ్ ఫ్యామిలీ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తారు. అది విజయ్కి ఇష్టం లేదు. అది అతను కోరుకుంటున్న జీవితం కాదు. అందుకే ఈ సాకు అడ్డం పెట్టుకుని ఇలా ఫ్రీగా ఉంటున్నాడు. అతని పేరెంట్స్ కూడా విజయ్కి టైం ఇస్తున్నారు. విజయ్కి చాలా స్వేచ్ఛగా, ఆనందంగా ఉండే సింపుల్ జీవితం చాలు. అతను కోరుకుంటున్న అమ్మాయితో జీవితాంతం కలిసి సంతోషంగా ఉండగలిగే రిలేషన్షిప్ కావాలని విజయ్ కోరుకుంటున్నాడు. ఇప్పుడు తన జీవితంలోకి పవిత్ర వచ్చింది కాబట్టి నిజం అందరికీ తెలిసిపోయే లోపే దాన్ని కవర్ చెయ్యాలని అనుకుని, ఆల్మోస్ట్ అమ్మాయిలు అంత భయంకరంగా ఏమీ లేరు అని అంటాడు విజయ్. నరేంద్ర నవ్వుతూ, నాట్ బ్యాడ్, తను చాలా క్యూట్గా ఉంది అని పవిత్రను చూస్తూ అంటాడు. ప్రొఫెసర్ నరేంద్ర అలా అనేసరికి విజయ్ నర్వస్ గా ఫీల్ అవుతాడు. కొంపతీసి ప్రొఫెసర్కి తెలిసిపోయిందా అని మనస్సులో అనుకుంటాడు. విజయ్ మొదటి రౌండ్ రికవరీ థెరపీని పూర్తి చేయగానే పవిత్ర అతని వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్లి నిజమైన అసిస్టెంట్ లాగా అతని చెమటను మొత్తం ఒక టవల్తో తుడుస్తూ అతను బాగానే ఉన్నాడా, ఇంకా చేయగలడా, ఎక్స్ట్రా స్ట్రెయిన్ తీసుకోవద్దంటూ చెప్తూ ఉంటుంది. ప్రేమలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని ఎంత దాచాలని ట్రై చేసినా సాధ్యం కాదని మనస్సులో అనుకుంటూ పవిత్ర, విజయ్ల వైపు చూసి నవ్వుకుంటాడు నరేంద్ర. పవిత్ర వైపు అతని చల్లని చూపును గమనిస్తే ఎవ్వరికైనా ఈజీగా అర్థమవుతుంది విజయ్ పవిత్రను ప్రేమిస్తున్నాడని. విజయ్కి సిగ్గు ఎక్కువ అని ప్రొఫెసర్ నరేంద్రకి తెలుసు. విజయ్ చిన్నప్పటి నుండి ఇలాగే షై బాయ్. ప్రేమించిన అమ్మాయికి ధైర్యంగా, తొందరగా చెప్పాలనుకున్నది సూటిగా చెప్పే అటువంటి అబ్బాయి కాదు. ఇప్పుడు విజయ్ తన కాళ్లను కదపలేకపోతున్నాడు. కాబట్టి ప్రేమను వ్యక్తపరచకుండా మనసులోనే దాచుకున్నాడని నరేంద్రకి అర్థమయ్యింది. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత విజయ్ ప్రొఫెసర్ నరేంద్రను 2వ రౌండ్ రికవరీ థెరపీకి హెల్ప్ చేయమని అడుగుతాడు. వాళ్లు 2nd రౌండ్ మొదలు పెట్టడానికి ప్రిపేర్ అవుతూ ఉండగా సడన్ గా డోర్ ఓపెన్ చేసుకుని ఒక పొడవాటి వ్యక్తి విజు అని అరుస్తూ లోపలికి ఎంటర్ అవుతాడు. విజయ్ అతని తలను పైకెత్తి తన అన్నయ్య సూర్య వచ్చాడని చూసి ఎక్సైటెడ్ గా రే అన్నయ్య అని అరుస్తాడు. తరువాత పవిత్ర వైపు నర్వస్ గా చూస్తూ తనను అతని అన్నయ్యకు ఎలా పరిచయం చేయాలా అని విజయ్ ఆలోచిస్తాడు. సూర్య డార్క్ సూట్ ను వేసుకుని బ్లాక్ కలర్ బూట్లతో జెంటిల్మెన్ లాగా లోపలికి నడుచుకుంటూ వస్తాడు. అతని హెయిర్ స్టైల్ చాలా నీట్ గా ఉంది. అతను కూడా చూడ్డానికి హ్యాండ్సమ్ గా ఉన్న సీరియస్ సింహంలాగా కనిపిస్తాడు. సూర్య విజయ్ దగ్గరికి రాగానే రేయ్ అన్నయ్య, నువ్విక్కడికి వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అని నవ్వుతూ విజయ్ తన అన్నను గ్రీట్ చేస్తాడు. కాని సూర్య రాకతో విజయ్ చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు. పవిత్రని అతని నుండి ఎలా దాచాలో విజయ్కి అర్థం కావడం లేదు. థెరపీ ఎలా జరుగుతుంది అని సూర్య చాలా సాఫ్ట్ గా అడుగుతాడు. ఇప్పుడే 2nd రౌండ్ స్టార్ట్ చేస్తున్నాము, నువ్విక్కడికి వచ్చావేంటి అని విజయ్ అడుగుతాడు. ఏంటి అలా అడిగావు
నేను రాకూడదా? అఫ్కోర్స్ నీకు కంపెనీ ఇద్దామని వచ్చాను అని నవ్వుతూ బదులు ఇస్తాడు సూర్య. తరువాత విజయ్కి థెరపీ కంప్లీట్ చేయడంలో హెల్ప్ చేస్తూ ప్రొఫెసర్కి కూడా అవసరమైన సహాయం అందిస్తూ అక్కడే ఉన్నాడు సూర్య. విజయ్ రీహాబిలిటేషన్ థెరపీ పూర్తి అయ్యాక సూర్య వైపు ప్రేమగా చూస్తూ థాంక్యూరా అని చెప్తాడు. విజయ్కి యాక్సిడెంట్ జరిగినప్పటి నుండి సూర్య అతన్ని చాలా బాగా చూసుకుంటున్నాడు. ఈరోజు తాతయ్య 80వ పుట్టినరోజు కాబట్టి మనమిక్కడి నుండి డైరెక్ట్గా ఇంటికి వెళ్దాం అని సూర్య సలహా ఇస్తాడు. ఏంటి, ఈరోజు తాతయ్య పుట్టినరోజా అని విజయ్ ఆశ్చర్యపోతాడు. అతనికి ఎంతో ఇష్టమైన తాతయ్య పుట్టినరోజును మర్చిపోయినందుకు నమ్మలేకపోతాడు. నాకెందుకో అనిపించింది నువ్వు తాతయ్య పుట్టినరోజును మర్చిపోయావని, అందుకే నేనిక్కడికి వచ్చాను అని సూర్య అంటాడు. విజయ్ ఇమ్మీడియట్ గా పవిత్ర వైపు చూస్తూ ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడతాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇంటికి వెళ్తే పవిత్ర ఒంటరిగా మిగిలిపోతుంది కదా అని అనుకుంటూ ఉండగా పవిత్ర విజయ్ను చూస్తూ స్వీట్గా నవ్వుతుంది. పవిత్రకి అప్పటికే సూర్య ఎవరో తెలిసిపోయింది. విజయ్కి కజిన్ బ్రదర్ ఒక్కడే, అతని పేరు సూర్య అని, అతను గ్లోబల్ రేడియంట్ ఎంటర్టైన్మెంట్ కి వైస్ ప్రెసిడెంట్ అని ప్రీతి చెప్పినట్టు పవిత్రకి గుర్తు. కాబట్టి ఇతనే సూర్య అని పవిత్ర గెస్ చేస్తుంది. ప్రీతి పవిత్రతో సూర్య చాలా మంచివాడు, మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అని చెప్పినా పవిత్ర మాత్రం నిజంగా మంచివాడేనా అని మనస్సులో అనుకుంటుంది. కోరుకున్నది దక్కడం కోసం సూర్య ఎంతకైనా తెగించే వ్యక్తి అని, ఏదో ఒకరోజు విజయ్ను దీనస్థితిలోకి వచ్చేలా చేసే వ్యక్తి సూర్య అని పవిత్రకి తెలియదు.